దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సో మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా. చూడండి, ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని. మన మాటలు ఇతరులకు ప్రయోజనం కలగాలని, మనం మాట్లాడితే ఇతరులు మరి దీవెనని దయని అనుభవించాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. రుచిగలదిగా కృపాసహితముగా. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఉప్పుతోనే మన మాటలు ఎందుకు పోల్చారు? చూడండి, మనం ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి ఎన్నో వస్తువులు వేస్తూ ఉంటారు. ఎన్నో ఆహార పదార్థాలు, ఎన్నో స్పైసెస్ వేస్తూ ఉంటారు. కానీ ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువైనా మనం భరించలేం, తక్కువైనా దాన్ని తినలేం కదా. అదేవిధంగా మన మాటలు కూడా అంతే సున్నితంగా ఉండాలన్నదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి యొక్క మాట. అంటే తగు మాత్రమే. సో చూడండి, సామెతల గ్రంథంలో మనం చదువుతాం, మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళవాక అని అంటది. ఎస్, ఈ దినాన ముసలమ్మ ముచ్చట్లని, వ్యర్థమైన మాటలని, అనవసరమైన డిస్కషన్స్ అని ఇలాంటివి ఎన్నో ఈ లోకంలో జరిగిపోతూ ఉన్నాయి. వ్యర్థమైన మాటలను అనేకులు ఉచ్చరిస్తూనే ఉన్నారు. దేవుని వాక్యం ఒకటే చెప్తోంది, మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నాలుక అగ్నియే అని చెప్పి దేవుని లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. అందుకనే ఉప్పు వేసినట్లు రుచిగా. సో ఒక్క మాట ఎక్కువ పడినా ఏముందులే ఒక స్పూన్ ఎక్స్ట్రా అంటే కుదరదు అక్కడ. ఉప్పు వేసినట్లుగా. రెండవది కృపాసహితముగా. అంటే ఈ దినాన చిన్న పిల్లలు కూడానండి రోడ్డు మీద తిరుగుతుంటే చిన్నపిల్లల స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో బూతులు, చిన్నపిల్లల నోట నుండి కూడా అదే మాటలను వింటూ ఉన్నాం. అంటే ఎవరు నేర్పిస్తూ ఉన్నారు? సమాజం నేర్పిస్తూ ఉంది, లోకం నేర్పిస్తూ ఉంది. అట్లీస్ట్ దేవుని బిడ్డలు కలిగిన మనము, దేవుని ఆరాధిస్తున్న మనము, దేవుని సేవిస్తున్న మన జీవితాల్లో నుంచైనా లోకము, సమాజము, రానున్న తరం ఏమి వినాలి? దీవెన మాటలను వినాలి. బోయజు ఈ మాటలు చెప్పటాన్ని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నా. తన పనివారితో అంటున్నాడు, యెహోవా మీకు తోడైండును గాక. పనివారు అంటున్నాడు యజమానుతో, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. బోయజ్ గారు, ఎలాంటి సంభాషణ అది! ఒకళ్ళనొకళ్ళు గ్రీట్ చేసుకునేటప్పుడు కానీ, వందనములు చెప్పుకొనుడి. సంఘం 7 రోజున వందనాలు చెప్పేంత సమయం ఏడది? వరసలు సంఘము వెలుపల చూసుకోండి. సంఘములో కానీ సంఘ మందిర పరిసరాల్లో వరసలతో పిలుచుకోకూడదు. ఒకరినొకరు సహోదరులుగా మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి దేవుని యొక్క వాక్య నేర్పిస్తాం. మందిరములో మనం విలువలతో కూడిన విషయాల్ని కలిగి ఉండాలి. మనం మాట్లాడితే ఇతరులకు ప్రయోజనం కలిగేటట్లు ఉండాలి. మన మాటలు కృపాసహితంగా ఉండాలి, ఇతరులను గౌరవించే విధముగా ఉండాలి. పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు మనకు నేర్పిస్తుంది. అందుకనే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు, ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఎందుకంటే నాలుక కత్తి లాంటిది, నాలుక అగ్ని లాంటిది. బయటకు వచ్చిన మాట, యోబు అంటాడు, అయ్యా నోటి మాటల వల్ల కలుగు నొప్పి అన్నాడు. మాటలు చాలా పవర్ఫుల్ అండి. సో మన మాటల్ని ఇతరులకు ప్రయోజనం కొరకు మాత్రమే మాట్లాడదాం, ఇతరుల్ని గద్దించడానికి మాత్రమే వాడదాం. తప్పు లేదు, గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, అంతవరకే. కానీ కృపాసహితము కాని మాటలు, రుచి లేని మాటలను, వ్యర్థమైన మాటలను మనం ఉచ్చరించకూడదు. ఆమేన్.